వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తాం. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్. కేఎల్ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన క్యాంపస్ ప్లేస్మెంట్ విజయోత్సవ వేడుక. ఏప్రిల్ 17 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో అందరూ పాల్గొనండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. అమరావతిపై వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతుండటంతో ప్రతిపక్షం అసహనానికి గురవుతుందని విమర్శించారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నామని, రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి పార్లమెంట్లో చట్టం తీసుకువచ్చి కేంద్ర సహకారంతో ఆమోదం పొందించారని తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, గ్రీనరీ వంటి సదుపాయాలతో ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడం వల్ల ఖర్చులు పెరిగాయని, ఈ పరిస్థితికి గత ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. రైతులకు పెద్ద ఎత్తున ప్లాట్లు కేటాయించామని, దాదాపు అన్ని భూముల సమస్యలు పరిష్కార దిశలో ఉన్నాయన్నారు. అమరావతిని ఎవరూ అడ్డుకోలేరని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఫస్ట్ యాక్చువల్గా 217 చదరపు కిలోమీటర్ల ప్లాన్ చేసామండి. ఆ రోజే పెద్దపరిమి, హరిశ్చంద్రపురం ఇక్కడ రైతులు రావటం, మా భూమి కూడా తీసుకోమన్నారు. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా దీన్ని కొంత డెవలప్ చేసిన తర్వాత, అంటే ప్లాన్లు గీన్లు అన్నీ వేసి, రోడ్లు గీట్లు అన్నీ వేసిన తర్వాత ప్రాజెక్ట్ వైజ్ తీసుకోమన్నారు. ప్రాజెక్ట్ వైజ్ అంటే ఏ ప్రాజెక్టుకి అవసరం ఆ ప్రాజెక్టు. ఇప్పుడు మా ముందు 3 ప్రాజెక్టులు పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, యువతకు ఉద్యోగాలు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి కానీ పెద్ద పెద్ద బిజినెస్ ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా రారు. ఇక్కడికి డైరెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఉండాలి. మనకున్న ఎయిర్పోర్ట్ చాలదు. ఉదాహరణకి హైదరాబాద్లో ఫస్ట్లో ఉన్న ఎయిర్పోర్ట్ తీసుకుంటే, అదే ఎయిర్పోర్ట్ కానంటే ఈరోజు ఫ్లైట్లలో 10% కూడా దిగే కావు. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న లాంగ్ విజన్తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయబట్టి ఈరోజు అది నెంబర్ 1 అయింది. అదేవిధంగా ఒక ఎయిర్పోర్టు ఒక 5,000 ఎకరాల్లో డెవలప్ చేయమన్నారు. దానికి కూడా తీసుకుంటాం. అయితే 1 by 1 తీసుకుంటాం. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీరాజ్ డెవలప్మెంట్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జీజీఓ సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్లోని ఎన్జీజీఓ హోంలో గురువారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సంఘం తరపున పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అతి త్వరలో సంబంధిత మంత్రులను, అధికారులను కలుస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పంచాయతీరాజ్ ఉద్యోగులు అందిస్తున్న సేవల కారణంగా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందన్నారు. సమావేశంలో పంచాయతీ అభివృద్ధి అధికార సంఘం సహ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా జై రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి వై బసవలింగేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు జాన్ పీరా తదితరులతో సహా పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు రీకేటగరైజేషన్లో పంచాయతీ అభివృద్ధి అధికారులుగా నామన్క్లేచర్ మార్చుకున్న పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సమావేశం జరిగింది. మరి రాష్ట్ర సంఘ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన వివిధ సమస్యల మీద చర్చించడం జరిగింది. దాని దరిమిల
ఏదైతే స్వర్ణ పంచాయతీల్లో మరి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ని వాళ్ళ పంచాయతీ కార్యదర్శులకు అప్పచెప్పారు. దాన్ని చాలా పెద్ద ఎత్తున ఇవాళ పంచాయతీ కార్యదర్శులందరూ దాన్ని పూర్తి చేశారు. మరి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విషయంలో ఒక్క నిమిషం కూడా విరామం ఇవ్వకుండా ఆ కలెక్షన్స్ అన్నీ చేయటం మరి పంచాయతీ కార్యదర్శులందరినీ కూడా అభినందిస్తూ, అలాగే ప్రభుత్వాన్ని కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కాంప్లికేటెడ్గా ఉన్న హౌస్ ట్యాక్స్ కలెక్షన్ దాన్ని సరళీకృతం సింప్లిఫై చేయమని అడుగుతున్నాం. ఇన్నాళ్ళకి దాన్ని కాస్త సరళీకృతం చేయటం వలన మంచి రిజల్ట్ ఇవాళ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ దానివల్ల వచ్చింది. మరి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన రీకేటగరైజేషన్ కూడా ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. దాదాపు 10 ఏళ్ల నుంచి పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్లో ఉన్న మిగిలిన ఉద్యోగులందరూ కూడా రీకేటగరైజేషన్ జరగాలి, ఇదన్నీ జరగాలని అనుకున్నాం. మొన్న రీఆర్గనైజ్ చేసి అన్నీ, అలాగే సర్వింగ్లో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ లీవ్ బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉన్నది. మరి కొండల్లే పేరుకుపోయిన బకాలని ఒక్కొక్క రాయి ప్రభుత్వం ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుంది. మరి వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని, ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ప్రమోషన్స్ మిగిలిన వాటి అంశం మీద ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, పని ఒత్తిడి, మరి పండగ సెలవులు, ప్రమోషన్సు, మా సర్వీస్ మ్యాటర్సు, మిగిలిన అంశాల మీద ఒత్తిడి తగ్గించవలసిందిగా వారి కుటుంబ సభ్యులతో కనీసం సెలవు రోజుల్లోనన్నా గడిపే విధంగా చూడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పేరు వైవిడి ప్రసాద్ అండి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి అలాగే ముందుగా మా పంచాయతీరాజ్ శాఖలో సుమారు 30,000 మంది ఉద్యోగులు ఉంటే, వీళ్ళల్లో ఈ సంవత్సరంలోనే 10,000 మందికి ఉద్యోగోన్నతి కల్పించినందుకు మా శాఖ మంత్రివర్యులకు కానీ, మా కమిషనర్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే రీకేటగరైజేషన్ చేస్తూ మరి దానికి రూపకర్త, వ్యూహకర్త అయిన వెంకటకృష్ణ సార్ కానీ, మరి అలాగే దాన్ని అమలుపరచడంలో కమిషనర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మరి వీటన్నిటికీ అనుమతులు మాకు ప్రభుత్వం ద్వారా వస్తున్నాయంటే మా శాఖ మంత్రివర్యుల వారి చలవేను. మరి అలాగే ఇంకనూ రీకేటగరైజేషన్ చేయబోయే టైంలో సుమారు జోన్ 1 to 4లో ఇంకనూ 4,000 మందికి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. దీన్ని కూడా అధికారులు, మా కమిషనర్ సార్ కానీ, వెంకటకృష్ణ సార్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2 వారాల్లో పూర్తిగా పదోన్నతులు ఇచ్చివేయాల్సిందే, రీకేటగరైజేషన్ ముందే ఇచ్చివేయాలని చెప్పారు. అలాగే ఏ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఒక పదోన్నతికి 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తవ్వాల్సి ఉంటే రీకేటగరైజేషన్ సందర్భంగా కొంత నష్టపోయే సందర్భం ఉందని దాన్ని రాజధాని అమరావతి భవిష్యత్తులో ఏ కుట్రలకు బలి కాకుండా రైతులకు ఇచ్చిన ఒప్పందానికి సిఆర్డీఏ చట్టానికి అవసరమైన మార్పులు చేసి రైతులకు ఎన్ఫోర్సబుల్ ఎస్టోఓపెల్ హక్కులు కల్పించాలని రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు భరోసా బాధ్యత, చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ అని కొత్త పాట పాడడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి అభివృద్ధికి భరోసా కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతలు, భవిష్యత్తు ప్రణాళికపై రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, నలమోతు చక్రవర్తి, ఎదురూరి శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక అయిన 2014 నుంచి ఆ నిర్ణయం ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతిమంగా నష్టపోతున్న అమరావతి రైతుల పరిస్థితి గురించి అందరికీ తెలుసు అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. విజయవాడ ప్రెస్ క్లబ్ని బాగు చేయించి కొంచెం ప్రెస్ కాన్ఫరెన్స్లకు అనుగుణంగా తీర్చిదిద్దినందుకు ఏపీఏడబ్ల్యూజే వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇందువల్లనే మాలాంటి వాళ్ళం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకోవాలంటే హోటళ్ళు, ఫంక్షన్ హాళ్ళు బుక్ చేసేంత కెపాసిటీ ఉన్న వాళ్ళం కాదు. సో మాలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం అని చెప్పి వారిని అభినందిస్తూ, వారికి దాని పరిస్థితి, దాని భవిష్యత్తు ఏంటి, అందులో ప్రభుత్వం బాధ్యత ఏంటి,
అన్న విషయం మీద కొంచెం కూలంకషంగానే మాట్లాడడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని మొదటగా సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ మాట్లాడవలసిందిగా నల్లబోతు చక్రవర్తి గారిని కోరుతున్నాను. సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఇంత అన్యాయంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. దాన్ని తెలుగు ప్రజలు ఏనాడు కూడా మర్చిపోకూడదు. పార్లమెంట్ తలుపులు మూసేసి, టీవీ బ్రాడ్కాస్ట్ బంద్ చేసి, మన ప్రజాప్రతినిధుల మీద దాడులు చేస్తూ ఆ రోజు విభజన జరిగింది. అది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టులో వేసిన కేసు ఈ రోజుకి తేలలేదు. సరే, చివరిగా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతంలో ఒక రాజధాని నిర్మించాలనే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయానికి అన్ని పార్టీలు సమర్థించాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సేకరించే భూమి సరిపోదు, మరింత భూమి సేకరించాలని కూడా అనటం జరిగింది. అట్లాంటి అమరావతి మీద ఈరోజు ఎన్నో రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు ఈ ప్రాంతానికి కొత్త కాదు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కూడా విజయవాడ రాజధానిగా బిల్లు పట్టినప్పుడు ఆ బిల్లు వాస్తవానికి గెలిచింది. అప్పుడు కూడా ఇట్లాగే కుట్రదారులు, ఇతర రాష్ట్రాల, తమిళనాడు ప్రజాప్రతినిధులు, కర్ణాటక ప్రజాప్రతినిధులు కలిసి దాన్ని ఓడించడం జరిగింది. కేవలం తెలుగు ప్రజాప్రతినిధులు ఓట్లే కనుక లెక్కేస్తే ఆ రోజే విజయవాడ రాజధాని అయ్యింది. ఈరోజుకి ఈ కుట్రలు ఇట్లాగే కొనసాగుతున్నాయి. మనం తరచుగా వినేది ఒక్క అమరావతి ప్రాంతంలోనే. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ విజయోత్సవ వేడుకలు విద్యార్థుల ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ, జాతీయంగా ప్లేస్మెంట్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా తమ యూనివర్సిటీ విద్యార్థులు 100% ప్లేస్మెంట్స్ సాధించగలిగారని హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కంపెనీ నెక్స్వర్ట్ కంపెనీలో తమ విద్యార్థి సాత్విక్ 81 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ సాధించడం అత్యంత గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జేపీ మోర్గన్ కంపెనీ నుంచి అపూర్వ అరవింద్ నాయుడు మరియు మొసక్యూ కంపెనీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ హీరో ఇషిదా, అమెజాన్ కంపెనీ ఆసియన్ అధికారి జగదీష్, అమెజాన్ సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ చలసాని కిరణ్, యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, నైపుణ్యాల విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో 2026కి 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మాకు 20 ఇయర్స్ నుంచి లెగసీ. 100% ప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మేము ఒక ప్రాసెస్గా తీసుకొస్తూ మా ఎకోసిస్టమ్కి అవుట్కమ్గా ఫీల్ అవుతూ ప్లేస్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. దీంట్లో ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ని దీంట్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఒక 20% పీపుల్ అవుతారంటే ప్లేస్మెంట్ చేస్తూ బయటకు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్కి ఆల్మోస్ట్ 800 మెంబర్స్ ప్లస్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం జరిగింది. ఇవాళ 6,500 కన్నా 6,600 ప్లస్ ఇవాళ ప్లేస్మెంట్ ఆఫర్సు, అలాగే 4,500 ఇండివిజువల్ ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్ 81 lakhs, అలాగే 4,450 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 7.25 రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 5 years నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్ట్ కంపెనీస్ అవనండి, సర్వీస్ ఇండస్ట్రీ కంపెనీస్ అవనండి, ఏఏ కంపెనీస్ అవనండి, నెట్వర్క్ సెక్యూరిటీ కంపెనీస్ అవనండి,
అలాగే కోర్ కంపెనీస్ నుండి క్యాంపస్ రావడం జరిగింది. సో దీని అంతటికీ మేజర్ రీజన్ ఏంటంటే మనం ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసి ఇండస్ట్రీ తోటి అలైన్ అయ్యి 100% కనెక్టివిటీ పెట్టుకుని ఇవాళ ఒక 80 పైన ఇండస్ట్రీ సెంటర్స్ ఇక్కడ క్యాంపస్లో ఉంటూ, అలాగే 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ క్యాంపస్లో ఉంటూ, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్మోస్ట్ 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాంపస్లో ఇక్కడ ఉంటూ అకాడమీస్ను స్టార్ట్ చేసి వీళ్ళతో పాటు మనం స్కిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవాళ ఆ స్కిల్లింగ్ డివిజన్ ద్వారా గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏమవుతున్నాయంటే ఆల్మోస్ట్ 20,000 ప్లస్ స్టూడెంట్స్ 20,000 ప్లస్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ మనం చేయడం జరిగింది. ఇవాళ అనేది రావడం 2 years నుంచి కూడా అందరూ వరి అవడం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. మార్కెట్ ఏమవుదండి, రోల్స్ మారుతాయి. రోల్స్ మారడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెడిషనల్ మోడల్లో ఉన్న సర్వీస్ ఇండస్ట్రీ నుంచి అవనండి, ప్రొడక్ట్ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, యూస్ చేసుకోవడం మేజర్ రీజన్ కాబట్టి ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు లోకేష్ల పెత్తనమే సాగిస్తున్నారని, కూటమి అనేది కేవలం ఒక ముసుగు మాత్రమేనని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి రాజధాని పేరుతో లక్షల కోట్ల అవినీతికి తెరలేపారని, సొంత ఇళ్లకు రేడియల్ రోడ్లు వేయించుకుంటూ జగన్ వారి నివాసాన్ని ప్యాలెస్ అని విమర్శించడం చంద్రబాబు నైజానికి నిదర్శనమని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అన్యాయాలను, అవినీతిని ఎండగట్టడంలో ఆర్టీఐ విభాగం కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఆర్టీఐ విభాగం అనేది పార్టీకి ఒక సుశిక్షితులైన సైన్యంలా ఉండాలని, ప్రతిపక్షంగా ప్రజల గొంతును బలంగా వినిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వర్క్షాప్లో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, ఆర్టీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్ రెడ్డి, మాజీ కమిషనర్లు రేపాల శ్రీనివాసరావు, కాకర్ల చెన్నారెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, జిల్లా మరియు నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. ఆయన అంటున్నాడు, ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్ ఇన్ని అంటున్నారు. అన్ని జోన్లు కలిపితే అది 8,000 స్క్వేర్ కిలోమీటర్లు ఎంతో పైన అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది కూడా అదే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో ఆయన ఎక్కడైతే ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ అంటున్నాడో క్రక్స్ వచ్చి దానికి సంబంధించి ఆయన చెప్పిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షనే పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాస యోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించాను. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులైతే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో, అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్లు అవుతారు రాయపూర్ ఉంటే అక్కడ ఉండి తిరుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్ ఈవెన్ అయిపోయిందని కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా, 20-30 ఏళ్ల తర్వాత, 20-30 ఏళ్లకి ఎందుకు కన్స్ట్రక్షన్? ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలా. ఆయన లెక్కల ప్రకారమే ఇప్పుడు టేకప్ చేసిన బిల్డింగులు అవి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడానికి, దాన్ని ఏమంటారు, పని చేయడానికి పనికొచ్చే బిల్డింగులు. వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో కోటి సెప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే అంతకుమించి ఏం కట్టట్లా. దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్భవన్ అండ్ హ్యాపీనెస్ట్ అని ఏదో ప్లాన్ చేశాడు. అది ఎవడు వచ్చినట్లే ముందుకు, ఆ రేటుకి ఎవడు కొనడానికి ఇప్పుడు కూడా రారు, ముందు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. ఇవి కాక రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు,
ఆ ప్లాట్లు ఈయన డెవలప్ చేసి పూర్తి కావాలంటే ఈ ట్రంక్ రోడ్లు ఇవన్నీ పూర్తి తప్ప అది కాదు. అది పూర్తి కాంది. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ వద్ద చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా పాదచారులు, వాహనదారులు, కార్మికులకు మజ్జిగ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజల కోసం చేసే ప్రతి చిన్న సేవ సమాజంలో గొప్ప మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. మానవత్వం, పరస్పర సహకారం వంటి విలువలు ఇటువంటి కార్యక్రమాల ద్వారానే పెంపొందుతాయని వివరించారు. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న పేదలు, కార్మికులకు మజ్జిగ పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కల్పించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దాట్ల రాజేష్, దేవరపు మాల్యాద్రి, దెందుకూరి మురళీకృష్ణంరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరింతగా అట్టడుగులో ఉన్న అణగారిన వర్గాలకి తన వంతుగా వారి కోసం కృషి చేస్తానని ప్రముఖ హైకోర్టు న్యాయవాది కలపాల విక్రమ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు మొగల్ రాజపురంలోని ఆయన సన్నిహితుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు, మిత్రబంధం మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అన్నా కట్ చేయగల పట్టండి. పట్టండి రా, చప్పట్లు, హ్యాపీ బర్త్డే పట్టండి రా. ముందు వెళ్ళు నేను చూస్తాను. అరే అరే కార్తీక్, అరే కార్తీక్, ఇంట్లో కేక్ ఉంది తీసుకొచ్చేది అది కూడా. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 15 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణనలో అందరూ పాల్గొనాలని విజయవాడ నగర ప్రజలకు పిలుపునిచ్చారు కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం కోనేరు బసవయ్య బాయ్స్ హై స్కూల్ పటమటలో జరుగుతున్న జనగణన ఎన్యూమరేటర్ శిక్షణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జనగణన ప్రక్రియ మొదలయ్యే నేపథ్యంలో ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని 3 సర్కిళ్ల పరిధిలో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందిస్తున్నామని, ప్రజలు కూడా ఈ జనగణన ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వివరాలన్నీ వారు స్వయంగా జనాభా లెక్కల్లో నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె షమ్మి, సిబ్బంది పాల్గొన్నారు.
జ్యోతిబా పూలేకి ఘన నివాళులు అర్పించారు విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బందితో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారి సేవలను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి హరీష్, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే అనే గొప్ప సంఘ సంస్కర్త వారి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు, మన గౌరవ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున మన విఎంసీలో దాంట్లో ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దీని గురించి మనం ఎందుకు చేసుకుంటాం, ఇంత గొప్ప వాళ్ళ యొక్క చరిత్రను మనం ఎందుకు తెలుసుకోవాలనేది ఒక ఆవశ్యకత ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. ఈయన 1827లో పూణే దగ్గర, అంటే మహారాష్ట్ర ప్రాంతంలో, మహారాష్ట్ర స్టేట్లో జన్మించారు. ఆయన అనేక సంఘ సంస్కరణలు, అంటే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, బాలులు, ఆ టైంలో సరైన విద్య దొరక్క, సరైన అవకాశం లేక, చదువుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఆ రోజుల్లో డిస్క్రిమినేషన్ కూడా ఉంది. ఇవన్నిటి నుంచి వీళ్ళని బాగా చదివించి గొప్ప వాళ్ళని ప్రయోజనం చేయాలనే తలంపుతోటి ఆయన అనేక సంస్కరణలు చేసి ఆయన సాధించారు. ఆయన ఎక్కడ ధైర్యాన్ని కోల్పోలేదు. అదే ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియాలో అనేక వ్యతిరేకతలు వచ్చినా కూడా ఆయన అసలు వెనకడు వేయలేదు. ఆయన ఆరోగ్యం బాగోకపోయినా వెనకడు వేయలేదు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా తోడుగా ఉండి ఈ సంస్కారాలు మనం ఎలాగ ఉద్ధరించాలి, చదువుని ఎలా మనం వీళ్ళకి మెయిన్ సోర్స్గా ఎంచాలి అని అనేక పాఠశాలలు స్థాపించడం, వాళ్ళు దాని ద్వారాగా సంఘంలో సంస్కారం తీసుకురావడం. ఈ రోజుని ఇప్పుడు కూడా ఆయన గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆయన యొక్క సంస్కరణలో ఉపయోగించిన ధైర్యం, పోరాట పట్టుదలను గుర్తుపెట్టుకుని ఇటువంటి వారి యొక్క సేవలను, ఆ సంస్కరణని భావితరాలకు కూడా మనం తీసుకెళ్ళి ఎప్పుడు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తాం. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్. కేఎల్ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన క్యాంపస్ ప్లేస్మెంట్ విజయోత్సవ వేడుక. ఏప్రిల్ 17 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో అందరూ పాల్గొనండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.